స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయమైన వందనాలు. మరి ఈ సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. స్తోత్రం నాయనా, మీకు వందనాలు. నీ పక్షం నిలబడి ఉండగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మర్మాన్ని మీరు బయలుపరిచి మీ ఆత్మ ద్వారా మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామమున బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనకు ఒక ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారండి. కానీ ముగ్గురు కూడా మామూలు వ్యక్తులు ఏం కాదండి, చాలా శ్రేష్టమైన వ్యక్తులు. ఎవరికి వారు శ్రేష్టమైన వ్యక్తులుగానే మనకి కనబడుతున్నారు. అయితే ఆయన సిలువకు అప్పగించడానికి వచ్చినప్పుడు తనను వెంబడించిన వారిలో పైన చూసుకుంటే మనము కొంతమంది స్త్రీలు కనపడుతున్నారు, ఒక్కడే శిష్యుడు కనపడుతున్నాడండి. మరి మిగతా శిష్యులు ఏమైనట్టండి? 10. ఒకడంటే యూదా, ఆయన ఏం చేశాడంటే సిలువకు అప్పగించినాడు. మరి మిగతా 10 మంది కూడా ఆయనతో తిరిగిన శిష్యులే, ఆయన కార్యాలు చూసిన శిష్యులే, ఆయన వెంబడించిన శిష్యులే కదా. కానీ ఒక్క శిష్యుడు కూడా చివరికి యేసయ్యని ఆ సిలువకు అప్పగించడానికి వచ్చినప్పుడు ఒక్క శిష్యుడు కూడా ఆయన్ని వెంబడించడం కానీ అక్కడ జరగలేదు, మనం అక్కడ చూడట్లేదు. కానీ ఒకే ఒక్క శిష్యుడు ఆయన వెంబడించినట్టుగా మనకి లేఖనాల్లో కనపడుతుంది. అక్కడ మరియ కూడా ఉంది కదా. మరి నిజంగా ఆ క్షణంలో ఆ తల్లి హృదయం ఎంత వేదన పడతా ఉంటుందో కదండి. మన కళ్ళ ముందు మన పిల్లలకి ఏదైనా ఒక శ్రమ వస్తే, కష్టం వస్తే మనం ఎంతగానో ఆ బాధని మనము, అరే నా పిల్లలకు వచ్చింది, అది నాకు వస్తే బాగుండేది కదా, నేను ఆ శ్రమ అనుభవిస్తే బాగుండేది కదా అనే ఒక తీర్మానంలోకి ఆ బాధ మనకు కలిగి ఉంటాం. కానీ ఆ తల్లి హృదయం ఎంతగా తప్పించిపోతుందో కదా. లూకా సువార్త చూడండి ఒకసారి, లూకా 2:35 చూడండి. ఇక్కడ పైన చూసుకుంటే మనకు ఒక సుమయోన్ అనే వ్యక్తి కనపడతాడండి. ఈ ప్రవచనం ఆమెకి ఎప్పుడు చెప్పబడిందంటే, యేసు ప్రభు ఒక చిన్న పసికందుగా ఉన్నప్పుడే మరి సుమయోన్ ఆయన చేతుల్లోకి ఆ యేసయ్యను తీసుకొని ఆమెకు ఒక మాట చెప్తాడు. ఏంటంటే, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని ఆ తల్లి. నిజంగా మరి ఆ ప్రవచనము ఈ శిలువ శ్రమలో అది నెరవేర్చడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఖడ్గము దూసుకువెళ్ళడం అనేది అది మామూలు విషయమేం కాదండి. మరి ఎంత ఘోరమైన ఆ శ్రమ ఆ తల్లి ఆ కుమారుని చూస్తూ అనుభవిస్తూ ఉంటుందో, మరి ఎంత వేదన ఆ తల్లి కలిగి ఉంటుందో మనం ఆ వేదన అక్కడ ఆ తల్లి యొక్క హృదయాన్ని మనము చూడగలము, ఆ తల్లి యొక్క హృదయాన్ని మనము తెలుసుకోగలము. అందుకే యేసయ్య అన్నాడు అక్కడ తల్లితో చెప్తున్నాడు, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని. అక్కడ యేసయ్య ఒక బాధ్యతను కలిగి ఉన్నాడండి. ఒక ప్రేమతో కూడిన ఒక బాధ్యత అది. తన సిలువకి వస్తూ కూడా, సిలువ శ్రమకి అనుభవిస్తూ కూడా ఆయన తన బాధ్యతని మరవలేదు. ఎందుకంటే తనని కన్న తల్లి తన తర్వాత ఇంకా పిల్లలు ఉన్నారు, అయినా కూడా తన బాధ్యత తన తర్వాత ఉన్న సహోదరులకి ఆయన అప్పగించాలి. కానీ ప్రతి మనిషిని ఎరిగిన దేవుడు, ప్రతి మనస్సును పరీక్షించగలిగిన దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. అందుకే మరి ఆయన ఏం చేశాడు, తన తల్లిని ఒక బాధ్యత, ఇటు పరలోకపు తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తూ ప్రతి శిలువ శ్రమ కూడా అది ఆయనకి తండ్రి చిత్తం చేయవలసిన వాడై వచ్చిన్నాడు కదా. ప్రతిసారి అంటాడు, నేను తండ్రి చిత్తం చేయడానికే నేను వచ్చా. ఆ శ్రమ అనేది ఆ తండ్రి ఏర్పాటు చేసిన ఒక చిత్తం అది. కానీ అటు ఆ తండ్రి చిత్తము చేస్తూ కూడా లోకానుసారమైన ఒక బాధ్యతను తను కలిగి ఉన్నాడు. తనను కనిన తల్లి ఒక బాధ్యతను తాను విడిచిపెట్టలేదు. ఒకసారి నిర్గమాకాండం చూసుకుంటే, నిర్గమాకాండం 20:12 చూడండి. అక్కడ తల్లిని తండ్రిని సన్మానించడం నిజంగా అదే దేవుడు చేశాడనమాట. దేనికట మనం దేశంలో ఒక దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలంటే, దినదినము ఒక ఆయుష్గా మనం ఉండాలి అంటే, క్షేమం కలిగి ఉండాలంటే తల్లిదండ్రులను మీరు సన్మానించడం. నిజంగా ఎంతమంది సన్మానిస్తున్నారండి? మరి చూసుకుంటే ఎంతోమంది రాజకీయ నాయకుల్ని సన్మానిస్తున్నారు. కానీ ఇంతవరకు ఒక పేపర్లలో కానీ లేకపోతే ఒక స్టేజీల మీద కానీ ఎవరైనా ఒక తల్లిదండ్రులు సన్మానించిగా చూసారా అండి మీరు? ఒక వార్తల్లో కానీ ఒక పేపర్ ప్రకటన కానీ చూడలేము. ఎందుకంటే తల్లిదండ్రులు మరి మా కన్న తల్లిదండ్రులు మమ్మల్ని ఇంత పోషించారు, మమ్మల్ని ఇంత గొప్ప నాయకుల్ని చేశారు, మేము ఈ స్థాయికి వచ్చామని ఏ కుమారుడు కూడా గవర్నమెంట్ వాళ్ళ పదవి పరంగా వాళ్ళని సన్మానించడం జరుగుతుంది తప్పితే, కడుపును పుట్టిన ఏ పిల్లలు కూడా
ఒక ఒక ఉన్నతమైన స్థానంలోకి వచ్చిన పిల్లలు ఏ ఒక్క పిల్లలు కూడా నా తల్లిదండ్రులు నేను సన్మానిస్తున్నానే అనే ఒక క్రియని మనము చూడలేదు కదా ఇంతవరకు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ తల్లిదండ్రుల్ని సన్మానించండి, మీరు దీర్ఘాయుష్ పొందడానికి సన్మానించమంటున్నాడు. మరి అదే రీతిగా ఎఫెస్సి పత్రిక 6:1 కూడా చూడండి, అదే వాగ్దానంతో కూడిన మాట అక్కడ ఉంటుంది. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయువంతుడు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. ఏందంటే ఇది ఒక వాగ్దానము, దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఒక ఆజ్ఞపూర్వకంగా. ఏమని ఇచ్చాడు? నువ్వు తల్లిదండ్రులు సన్మానిస్తే నువ్వు దీర్ఘాయువంతుడు అనేది ఒక వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని యేసయ్య నెరవేరుస్తూ వచ్చాడనమాట. ఎందుకంటే మనకి మేలు కలగాలంటే, ఏ పిల్లలకి మేలు కలగాలంటే తల్లిదండ్రుల్ని మర్చిపోవద్దండి, తల్లిదండ్రుల్ని సన్మానించాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, తల్లిదండ్రుల పట్ల ఒక విధేయత కలిగి ఉండాలి, ఒక బాధ్యత కలిగి ఉండాలి. యేసయ్య అదే చేశాడు. తన తల్లి పట్ల ఒక బాధ్యతను కలిగి ఉన్నాడు. నేను చనిపోతున్నాను కదా అని తన తల్లినేమో ఆయన విడిచిపెట్టలేదు. నేను చనిపోయినా నేనెంత బాధ్యతగా నా తల్లి పట్ల నేను కలిగి ఉన్నా, ఎంత ప్రేమగా నా తల్లిని చూసుకున్నా అని ఆ బాధ్యతను ఒక శిష్యుడికి అప్పగించాడు. ఒక బాధ్యత, ఒక ప్రేమపూర్వకమైన బాధ్యతగా అది మనకి కనబడుతుంది. ఇక్కడ కూడా మేలు కలగాలంటే తల్లిదండ్రులు మీరు సన్మానించాలి అని ఉంటుంది. సామెతలు 23-25 చూడండి ఒకసారి. చేయొద్దట. ఎప్పుడట వయసులో ఉన్నప్పుడు చూసుకోవడం కాదు, కానీ తల్లి ఒక వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు, ఒక ముసలితనంలోకి వచ్చినప్పుడు అట తల్లిని నిర్లక్ష్యం చేయకూడదంట. ఆ తల్లి ఒక వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఆ తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత మనకి పిల్లలుగా ప్రతి ఒక్క పిల్లలకి అది కలిగి ఉండాలండి. నిజంగా మరి ఇట్లా చూసుకుంటే ఎన్నో వచనాలు ఉన్నాయి. ఎక్కువ సమయం మనకు లేదు, కానీ కొన్ని చాలా వచనాలు తల్లి గురించి, తల్లిదండ్రులు చూసుకుంటే వాళ్ళకి కలిగే క్షేమాన్ని బట్టి చాలా వచనాలు దేవుడు వ్రాయించున్నాడు. కానీ కేవలం దేవుడు తన ప్రేమ చొప్పున తన తండ్రి చిత్తము, తన లోకంలో ఉన్న తన బాధ్యత రెండు కూడా ఈక్వల్గా తన బాధ్యతను నెరవేర్తిచ్చినట్టుగా యేసయ్య మనకి కనబడుతున్నాడు. అదే రీతిగా మరి శిష్యుని చూసుకున్నట్టయితే యోహానికే ఎందుకు అప్పగించాడండి ఆ బాధ్యత? మరి ఇంకెవరైనా చాలామంది ఉన్నారు కదా. అయితే యోహాను కూడా ఒకసారి చూడండి, యోహాను సువార్తనే 21వ అధ్యాయము చూడండి, 20వ వచనం చూడండి. చాలండి, ఇక్కడ ఒక్క మాట ఉంది కదా, యేసు ప్రేమించిన శిష్యుడును రొమ్మున ఆనుకొని ఉన్న. నిజంగా ఎంత శ్రేష్టమైన మాట అండి. యోహాను చాలామంది ఉన్నారు. ఈ యోహానికి ఒక ప్రత్యేకమైన గురి కలిగి ఉన్న యోహానుగా కనపడుతున్నాడు. మరి యోహాను పత్రికలు 3 రాశారు, యోహాను సువార్త రాశారు. అంతకన్నా గొప్పది ఒక ప్రకటన గ్రంథం, ఒక ప్రత్యక్షతో కూడుకున్న గ్రంథము, ఒక ప్రవచనాత్మకమైన గ్రంథం అది ప్రకటన గ్రంథం. ఆ ప్రకటన గ్రంథము పద్మాసు ఒక ద్వీపంలో ఆయన ఎన్నో శ్రమ పెట్టబడిన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు చరిత్రలో. యోహాను గారు కూడా తక్కువ శ్రమే అనుభవించలేదండి. యేసయ్యకి ఈక్వల్గా అనిపించిన వ్యక్తి. ఆయన కూడా నూనెలో కాలుచున్న, బాగా మరుగుచున్న నూనెలో వేశారు ఆయన్ని. కొంచెం వేడినీళ్ళు మన మీద పడితేనే తట్టుకోలేని పరిస్థితిలో మనం ఉంటాం కదా. అలాంటి వ్యక్తిని ఒక మరుగుతున్న నూనెలో వేసినప్పుడు ఆ శ్రమ ఎంతటి శ్రమ అండి అది. మరి అంతేకాకుండా ఒక ఎక్కడో టర్కీలో ఉన్న పద్మాసు ద్వీపంలోకి తీసుకెళ్ళి ఆయన్ని పడవేశారు. మరి నిజంగా అది అసలు ఆ గుహలోకి ఎవ్వరు వెళ్ళని ప్రదేశం అంట. అది ఎంత ఘోరమైన ఒక వ్యక్తులు, కఠినమైన శిక్ష. అంటే అందులోకి ఇంకా ఒక వ్యక్తి పోయేది ఉండదు, అందులో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చేది లేదు. కేవలం చనిపోవడానికి అని మాత్రమే, ఏంటంటే యేసయ్య సువార్త ప్రకటిస్తున్నాడు అనే ఒక కారణము చేతనే ఆయన పద్మాసు ద్వీపంలో వేయడం జరిగింది అక్కడ సైనికులు. కానీ మరి దేవుడు అక్కడ ఒక ప్రత్యక్షత, ఆ ఎవ్వరు వెళ్ళని స్థలంలోకి కూడా దేవుడు అక్కడ యోహానుకు ప్రత్యక్షపరచబడి ప్రకటన గ్రంథాన్ని మనకి వ్రాయించి ఉన్నాడు. మరి 45 అడుగులు 0.38 పాయింట్లు చదరపు గజాలతో ఆ గుహ ఉంటుందిగా మనకి చెప్తున్నారు. కానీ నిజంగా అంత గుహలో ఎవ్వరు లేని ఆ చీకటి స్థలంలో దేవుడు ప్రత్యక్షని అనుభవించిన వ్యక్తిగా మనకు అక్కడ కనపడుతున్నాడు. అంతకన్నా శ్రేష్టమైనది ఏంటంటే యేసయ్య రొమ్మున ఆనుకున్న వ్యక్తిగా కనపడుతున్నాడు మనకి. యేసయ్య ప్రేమించిన వ్యక్తిగా కనపడుతున్నాడు. నిజంగా
మరి ఆయన రొమ్మున ఆనుకోవడం అంటే అది మామూలు విషయం అంటే యేసయ్యకి ఆయనకి ఎంత దగ్గర సంబంధం కలిగి ఉండాలి, యేసయ్యని ఎంత దగ్గరగా ఆయన చూచి ఉండాలి, యేసయ్యని ఎంతగా ఆయన ఆశ్రయించి ఉండాలి, ఆయన రొమ్మును ఆనుకోవడానికి కారణం. మరి అంతేకాకుండా ఒక నమ్మకమైన వ్యక్తిగా మనకి కనపడుచున్నాడు అక్కడ యోహాను గారు. యేసయ్యకి ఎంతో నమ్మకమైన వ్యక్తిగా అక్కడ యోహాను గారు కనపడుచు ఉన్నాడు. అందుకే ఇదిగో నీ కుమారుడు అని తల్లికి అప్పగించాడు, యోహానికి కూడా నీ తల్లి ఇదిగో అని అప్పగించాడు. కానీ యోహాను గారికి అప్పగించిన బాధ్యతను ఆ తల్లి చనిపోయేంత వరకు కూడా ఆయన నెరవేరుస్తూ వచ్చాడంటండి. తల్లి ముసలితనం వరకు తన సంరక్షణలో ఆమెను కాపాడుతూ, ఆమె చనిపోయేంత వరకు ఎఫ్ఎస్సి పట్టణంలో ఆమెను కాపాడుతూ, ఆమె చనిపోయినప్పుడు ఆ ఎఫ్ఎస్సి పట్టణంలో ఆమెను సమాధి చేసినట్టుగా మనకు కనపడుతూ ఉంది. మరి అంతేకాదండి, యోహాను గారు కూడా మరి ఎన్నో శ్రమలు అనుభవిస్తూ, ఎన్నో ప్రకటనలు రాస్తూ కూడా ఆయన కూడా మిగతా శిష్యులందరూ కూడా హతసాక్షులుగా చనిపోయారు. కానీ యోహాను గారు అయితే మరి 100 సంవత్సరములు సంపూర్ణము చేసుకొని వృద్ధాప్యమందు చనిపోవడం జరిగింది. మరి ఆయన కూడా ఎఫ్ఎస్సి పట్టణంలోనే ఆయన సమాధి కార్యం జరగడంగా మనం చూస్తూ ఉంటాం. మరి నిజంగా దేవుడు ఇక్కడ మనం ఒక 2 విషయాలు మనం నేర్చుకోవాలి. ఒకటి, యేసయ్య కలిగిన ప్రేమ మనము కలిగి, మనకి దేవుడు ఏ ప్రేమను అప్పగించినాడో ఆ ప్రేమను మనము సంపూర్ణంగా మన తల్లిదండ్రుల పట్ల నెరవేరుస్తూ, వాళ్ళు ఎలాంటి వారైనా సరే కానీ మనకు ఒక జన్మనిచ్చిన వారు. మనం ఈ లోకంలో బ్రతకడానికి కారణమే జన్మ. తల్లిదండ్రులు మనకిచ్చినది, అది ఒక వరం. అది అలాంటి వరాన్ని దేవుడు మనకు ఒక ఆజ్ఞాపూర్వకంగా ఆజ్ఞాపిస్తున్నాడు. మీ తల్లిదండ్రుల్ని సన్మానించండి, వారు ఎటువంటి వారైనా పర్వాలేదు కానీ మనం అది జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు ఎటువంటి వారు అన్నది మనం జ్ఞాపకం చేసుకోకూడదు, కానీ మనకిచ్చిన ఈ జీవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనకిచ్చిన జన్మాన్ని మనం జ్ఞాపకం చేసుకొని వారిని సన్మానించే వారంగా ఉండాలి. ఇంకొకటి, యోహాను గారి కలిగిన ఆ ప్రత్యక్షత అంటే ఆయన ఎంత దగ్గరగా ఆనుకొని ఉన్నాడో అంత దగ్గరగా మనం యేసయ్యని మనం ఆనుకోగలిగిన కృప మనకు కావాలి. మరి ఆయన చూస్తున్నాడు, మనల్ని పరిశోధిస్తున్నాడు, మనల్ని పరీక్షిస్తున్నాడు. మరి ఆయన ఎదుట మనము ఎంత నమ్మకంగా మనం జీవిస్తున్నామనేది మనము పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పగించే దేవుడై ఉన్నాడు. మరి ఆయన అప్పగించిన బాధ్యతను మనము నెరవేర్చగలుగుతున్నామా లేదా అనేది కూడా మనము పరిశీలన చేసుకోవాలండి. ఏమండి, మోషే గారు రాసినప్పుడు 1500 నుంచి 1400 ఆ కాలంలో రాశారు. అలాగే కొత్త నిబంధనకు వచ్చి ఎఫ్ఎస్సి కాలానికి వచ్చేసరికి 61లో పౌలు గారు రాశారు. వారిద్దరు చూసుకోలేదు, వారు కలవలేదు, వారు కలిసి పరిచర్య చేయలేదు, వారు ఒకరికొకరు చూసుకున్న వ్యక్తులు కారు. కానీ కేవలం ఒక్కడే దేవుడు, ఒక్కటే ఆత్మ. ఆ ఒక్క దేవుడు, ఆ ఒక్క ఆత్మ చేత వారు ప్రేరేపించబడి పాత నిబంధన కొత్త నిబంధనలో వ్రాయగలిగారు. మరి దేవుడు మనల్ని కూడా మనం కూడా అది గ్రహించుకోవాలి. ఒక్క దేవుడు అయినాడు, మనం కలిసి పనిచేయాలి. ఒక కుటుంబంలో మనము కలిసి ఉంటున్నప్పుడు మన ఒక హృదయాలు ఒకరికి అనుకూలపరచబడవు, ఒకరి మనసు ఒకరికి కలవదు. కానీ ఎప్పుడో మోషే కాలంలో ఉన్న మోషే గారు, ఈ పౌలు గారు వారి మనసులు ఐక్యపరిచిన దేవుడు ఒకటే మాట వ్రాయించడానికి, అది ఒక ఆజ్ఞాపూర్వకంగా. ఏ కాలాలు మారినా మనుషులు మారకూడదు. దేవుడు ఏమైనా మారాడండి? కాలాలు మారినాయి మనుషులుగా, కానీ దేవుడు ప్రేమ మారలేదు, ప్రేమమూర్తి. ఆయన ఆ కాలంలో ఈ కాలంలో ఒకటే మాట రాయించాడు అంటే దేవుడు ఎంత ప్రత్యక్ష కృప కలిగిన దేవుడు అయి ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా యోహాను గారి వల్ల దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు ఆయనను ఆనుకునే వారుగా ఉంటున్నామా, ఆయన ప్రత్యక్షతను చూడగలిగిన వారుగా మనం ఉంటున్నామా, ఆయన ఎదుట ఒక నమ్మకమైన జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా అనేది ఈ దినం మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన బాధ్యత, ఏదైనా మనకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని అనుకూలపరచుకొని దాన్ని నెరవేర్చే శక్తి దేవుడు మనకందరికి అనుగ్రహించినట్లుగాను, దేవుడు కృప మనందరిని అనుభవించినట్లుగాను దేవుడు మనల్ని దీవించును గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించును గాక.